తిరుపతి గ్రామ దేవత శ్రీ తాతయ్య గుంట గంగమ్మ జాతర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 7వ రోజు అమ్మకు సారెల సమర్పణ కొనసాగింది. శ్రీశక్తి పీఠం మాతాజీ రమ్యానంద భారతి స్వామిని ఏపీ బ్యూటిఫికేషన్ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే సుగ్నమ్మ గంగమ్మకు సారె సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి ఆలయ కమిటీ చైర్మన్ మహేష్ యాదవ్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరు మీడియాతో మాట్లాడారు. ప్రతి యుగంలో అధర్మం పెచ్చురిల్లినప్పుడు దైవం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం అవతరిస్తోందని, అందులో భాగంగా తిరుపతిలో అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుని గాన్ని అంతమొందించిందని గుర్తు చేశారు. అదేవిధంగా తిరుపతిలోని పోలీసు నగరపాలక సంస్థ ఇలా అన్ని శాఖలు సంయుక్తంగా జాతర అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం శుభ పరిణామం అన్నారు. ఆడాన్ని తీసుకురాది మొదలు రాలేదా ఓకే. అవులే ఈ సంవత్సరం కూడా వాళ్ళందరితో కలిసి అమ్మవారికి సారె తీసుకురావటం జరిగింది. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నట్లుగా ప్రతి యుగంలోనూ అధర్మం పెచ్చురిల్లినప్పుడు దైవం ఒక రూపాన్ని ధరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తుంది. ఇక్కడ గంగమ్మ తల్లిగా పరమేశ్వరుడు వెంకటేశ్వరుని యొక్క సోదరిగా అమ్మవారు అవతరించి అధర్మం అనేటువంటిది రూపమాపటం కోసం ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకున్నది గంగమ్మ తల్లి. ఆ అమ్మవారిని ఈ జాతర సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి లోకశాంతి దేశక్షేమము రక్షణ అనేటువంటి సంకల్పం చేయటం జరిగింది. చాలా అద్భుతంగా ఏర్పాట్లన్నీ కూడా నిర్వహణ చేశారు మన టెంపుల్ చైర్మన్ గారు, ఈవో గారు. ప్రభుత్వ సహాయంతో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కటి సదుపాయాలతోటి అన్నీ కూడాను ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఆ అమ్మని అందరూ కూడా బాగుండాలి అని ప్రత్యేకంగా ప్రార్థన చేయడం జరిగింది. స్వస్తి.
తిరుపతి గంగమ్మ జాతర మహోత్సవాలు 5వ తారీఖు నుంచి కూడా 13వ తారీఖు వరకు జరుగుతున్నాయి. ఈ గంగమ్మ జాతర మహోత్సవాలను జరపడానికి మరి తిరుపతి నగరంలో వెలిసినటువంటి అన్ని గ్రామ దేవతల గుళ్ళల్లో కూడా ఈ జాతర జరుగుతుంది. దానికి మరి మన మున్సిపల్ కార్పొరేషన్ కానివ్వండి, గంగమ్మ దేవస్థానం అధికారులు కానివ్వండి, అదేవిధంగా ధర్మకర్తల మండలి సభ్యులు కానివ్వండి, అదేవిధంగా పోలీస్ శాఖ, తుడా కార్పొరేషన్, అదేవిధంగా జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ గారు కానివ్వండి, అందరు అధికారుల యొక్క సమన్వయంతో ఈ గంగ జాతర మరి రేపటితో ముగియనుంది. ఎక్కడ కూడా ఎలాంటి చిన్న సంఘటన కూడా జరగకుండా అత్యంత ప్రశాంత వాతావరణంలో మరి వేలాది మంది భక్తులు ఆ గంగమ్మ జాతరలో పాల్గొని మొక్కులు తీర్చుకొని ఆమె కృపకు పాత్రులవుతున్నారు. అందరూ కూడా మరి రేపటి రోజున విశ్వరూప దర్శనంతో మరి గంగ జాతర ముగింపు కార్యక్రమం జరుగుతుంది. అందరూ కూడా భక్తులందరూ కూడా ఆ గంగమ్మ జాతర విశ్వరూప దర్శనం అన్నిట్లో కూడా పాల్గొని మీరందరూ కూడా ఆమె దయకు ఆమె కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ మరి అందరికి కూడా మంచి దర్శన ఏర్పాట్లు చేయబడినవి. ఎవరు కూడా దీంట్లో ఆందోళన పడాల్సిన అవసరం లేదు. క్యూ లైన్లలో వెళ్ళి ప్రశాంతంగా మరి వారు ఏర్పరిచినటువంటి ఏర్పాట్లలో మీరు దర్శనాలు చేసుకొని సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటూ ధన్యవాదాలతో సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ఈరోజు తాతయ్యగుట్ట గంగమ్మ జాతర సందర్భంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి సారె తీసుకొచ్చి ప్రసాదాలు పంచే కార్యక్రమం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఇంకెక్కడా జరగదు. అదేవిధంగా అమ్మవారిని ఇక్కడ జాతరకి తిరుపతి మాత్రమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రం నుండి వేరే దేశాల నుండి కూడా జనాలు వచ్చి దర్శించుకోవడం జరుగుతుంది జాతరని. అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు వారు వివిధ వేషాలు రోజుకొక వేషం వేసి అమ్మవారు ఆ రోజు ఎలా అయితే పాలగాడిని సంహరించడానికి వివిధ వేషాలు ధరించారో అదేవిధంగా ఈరోజు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేషాలు ధరించి అమ్మవారి దగ్గర మొక్కులు తీర్చుకోవడం జరుగుతుంది. ఇటువంటి జాతర మరి తరతరాలుగా జరుపుకొని మనము ఒక గొప్ప సందేశాన్ని మన పిల్లలకి భవిష్యత్తు తరాలకి అందించాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆ రోజు కష్టం వచ్చినప్పుడు తిరుపతి ప్రజల్ని కాపాడడానికి గంగమ్మ తల్లి ఆ రోజు కాపాడింది, ఇప్పటికీ కాపాడుతుందని ప్రతి ఒక్కళ్ళు భావిస్తూ ఉంటారు. ఇటువంటి జాతర జరపడానికి ప్రభుత్వం దగ్గర నుండి కానీ ఇక్కడ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ పోలీసులు కానీ ఎంతో సహకరించి జనాలకి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చాలా బాగా చేయడం జరుగుతుంది. తిరుపతిలో తిరుపతి జనాలకి రాష్ట్రంలో జనాలకి ప్రతి ఒక్కళ్ళకి గంగమ్మ తల్లి అండగా ఉండి ఆమె కృపా కటాక్షాలు అందరికీ దక్కాలనేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.